డయాబెటీస్ వాళ్ళల్లో చాలామందికి మనం ఎన్ని సంవత్సరాలుగా రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయని మనకు తెలిసిన విషయమే. కాబట్టి పెద్ద రక్తనాళాలు అంటే ఏంటంటే గుండె, మెదడు లేదా కాళ్ళలో ఉన్న రక్తనాళాలని లార్జ్ వెసల్స్ అంటాం అనమాట. ఆ రక్తనాళాల సమస్య. చిన్న రక్తనాళాలు అంటే కంటిలోని రెటీనా పొరలో ఉండే కేశ రక్తనాళాలు, మూత్రపిండంలో ఉండేటువంటి రక్తనాళాలు నెఫ్రోపతి అంటాం. అందులో ఏమైనా సమస్య వచ్చినట్లయితే ఇవన్నీ కూడా మనం దాదాపు గత 50 సంవత్సరాలుగా మనకు బాగా తెలిసిన విషయాలు అనమాట. అంటే కాళ్ళల్లో కానీ, గుండెలో కానీ, మెదడులో కానీ, లేదా కళ్ళల్లో కానీ, మూత్రపిండంలో కానీ రక్తనాళాల సమస్యలు వస్తాయనే విషయం మనకు తెలుసు. వాటిని నివారించుకోవడానికి మనం ఎన్నో రకాల మందులు, ప్రయోగాలు, రకరకాల పరిశోధనలు చేస్తున్నాం అనమాట. కానీ ఈ మధ్యకాలంలో దురదృష్టవశాత్తు మరో కొత్త విషయం బయటపడుతోంది. మనకి 50 ఏళ్లుగా రక్తనాళాల సమస్యలతో పాటు ఎవరికైనా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే, అల్ట్రాసౌండ్ అనేటువంటిది మన పొట్ట అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఎక్కువగా చేయించేవాళ్ళం కాదు ఇదివరలో. ఇప్పుడైతే అది కూడా ఒక ఖచ్చితంగా చేయిస్తున్నాం. అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసినట్లయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 100% మంది, దాదాపు 100% మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. అంటే కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువ ఉంటుంది. ఈ విషయం మనకు 50 ఏళ్ళుగా తెలుసు. అయితే దానివలన కొవ్వు పదార్థం ఎక్కువగా ఉన్నంత మాత్రాన లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంటే మన కాలేయం పాడైపోతే పెరిగేటువంటి పరీక్షలు అనమాట. అంటే బిలిరుబిన్ అని, లేదా మన SGLT2, SGO2 SGO2 SGPT అని 2 లివర్ టెస్టులు. తర్వాత ఏమో ఆల్కలైన్ ఫాస్ఫేజ్, తర్వాత GGT గామా గ్లూటరైల్ ట్రాన్స్ఫరేజ్, ఇవన్నీ రక్త పరీక్షలు అనమాట. ఇవేం పెరగలేదు అనుకోండి, పెరగకపోతే మేము దాన్ని వదిలేసేవాళ్ళం అనమాట. మనం రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ చేసుకుంటే చాలు, ఇవన్నీ అనవసరం అనుకునేవాళ్ళం. అల్ట్రాసౌండ్ పరీక్ష చేసినట్లయితే ఫ్యాటీ లివర్ అంటే మన కాలేయంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉందని, దాని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్తారు. మనకి ప్రతి అల్ట్రాసౌండ్ పరీక్షలోనూ అలా రిపోర్ట్ ఇస్తారనమాట. కానీ దాన్ని గత 50 సంవత్సరాలుగా మనకు తెలిసిన విషయమే, కానీ పెద్దగా పట్టించుకోలేదు. కాలేయంలో కొవ్వు పదార్థం కొంచెం ఎక్కువగా ఉంటే మనకు నష్టం ఏంటి? కాలేయంలో చేసేటువంటి పరీక్షలు నార్మల్గానే ఉంటున్నాయి కదా, దీన్ని ఎందుకు మనం అంతగా అనుమానించాలన్న ఉద్దేశంతో కాలేయం గురించి అంతగా మనం పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలుగా. కానీ ఈ మధ్యకాలంలో బయటపడిన విషయం ఏంటంటే, గత 50 సంవత్సరాలుగా మనకు తెలియని కొత్త విషయం ఏంటంటే, డయాబెటీస్ వాళ్ళల్లో ఎక్కువ మందికి, ముఖ్యంగా భారతీయుల్లో ఎక్కువ మందికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేటువంటి జబ్బు ఎక్కువగా ఉంది. అంటే లివర్ పాడైపోతుంది అన్నమాట డయాబెటీస్ వాళ్ళలో. లివర్ పాడైపోతుందంటే అందరూ ఏమంటారంటే మన ఆల్కహాల్ తాగితే లివర్ పాడవుతుంది అంటాం. కానీ ఆల్కహాల్ తాగితే లివర్ పాడవటం అనేది మనం ఇవాళ లివర్ జబ్బుల్లో ఓన్లీ 3వ వంతు చూస్తున్నాం. అంటే 30% అనమాట. మరి 70% మందికి వేరే కారణాల వల్ల లివర్ పాడవుతుంది, ఆల్కహాల్ తాగటం వలన కాదు. వేరే కారణాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ హెపటైటిస్. ఇప్పుడు మన హెపటైటిస్, మన హెపటైటిస్ A అని, B అని, C అని చెప్పుకుంటున్నాం కదా, వాటి వల్ల కూడా లివర్ పాడవుతుంది. కాకపోతే దాదాపు 30% నుంచి 50% లివర్ జబ్బులకి ప్రధాన కారణం లావుగా ఉండటం, డయాబెటీస్ రావటం అనమాట. ఈ లివర్ జబ్బులు ఎక్కువగా ఉండటానికి ఇప్పుడు ఒక్కో సమస్య ఏంటంటే, మరి కాలుష్యాలు ఎంతవరకు దానికి దోహదం చేస్తున్నాయో మనకు అంత నిర్ధారణ లేదు. కానీ మరి రకరకాల లోహాలు కూడా ఉన్నాయి కదా, మన భారలోహాలు అంటే మన సీసం అవ్వచ్చు, పాదరసం అవ్వచ్చు, తర్వాత ఆర్సెనిక్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యాలు అనమాట. వాటి వల్ల కూడా డయాబెటీస్ వాళ్ళు తొందరగా కాలేయానికి సంబంధించిన జబ్బులకు లోనవుతున్నారు. ఇలాగ ఎన్నో కారణాల చేత డయాబెటీస్ వాళ్ళల్లో కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఎక్కువ అవటంలో ఈ మధ్య మరీ దురదృష్టవశాత్తు కొంచెం ప్రమాదకరమైన వ్యవహారం ఏంటంటే, ఒక డయాబెటీస్ ప్రివెన్షన్ స్టడీ అని ఒక స్టడీ 1980లో మొదలుపెట్టారు అమెరికాలో. దాదాపు 35 ఏళ్ళు దాటిన తర్వాత 35 ఏళ్ల పాటు డయాబెటీస్ రాకముందే, ముందస్తు మధుమేహం సమయంలోనే వాళ్ళందరినీ కూడా కొంతమందిని ఫాలో అప్ అనమాట. 35 ఏళ్ళు చూశారు. 35 ఏళ్ళు చూసిన తర్వాత వాళ్ళు తెలిసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళలో చనిపోయిన వాళ్ళల్లో మరణాలలో ప్రధానంగా ఏకైక ప్రధాన కారణం ఏంటంటే సిర్రోసిస్, తర్వాత వచ్చేటువంటి క్యాన్సర్, అంటే హెపాటిక్ HCC అంటారు అనమాట, హెపటోసెల్యులర్ కార్సినోమా. అంటే లివర్ కాలేయం క్యాన్సర్తో ఎక్కువ మంది చనిపోతున్నారు. గత 50 ఏళ్ళుగా మేమంతా రక్తనాళాల సమస్యల వల్ల చనిపోతున్నారు, మరణాలకు అదే ముఖ్య కారణం అని చెప్పుకున్నాం కదా. కానీ వాళ్ళ ఒక ముఖ్య కారణంగా బయటపడుతుంది ఏంటంటే
ఆ డిపిపి స్టడీలోను. తర్వాత చిన్న చిన్న చాలా పరిశోధనలో బయటపడుతున్న విషయం ఏంటంటే, ఎవరికైతే డయాబెటీస్ 20, 30 ఏళ్ళగా ఉంటుందో వాళ్ళు డయాబెటీస్ నియంత్రణలో ఉంచుకున్నా కూడా వాళ్ళకి లివర్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ. చాలా కారణాలు, వేరే కారణాల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. లివర్ క్యాన్సర్ అంటే చాలా ఖరీదైన సమస్య, చాలా కష్టతరమైనటువంటి సమస్య. దాని చికిత్సలు కూడా చాలా కష్టంగా ఉంటాయి. కాబట్టి ఇవాళ డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి మేము లివరు సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోండి అంటున్నాం. మరి నాకు షుగరు జబ్బు వస్తే మీరు లివర్ పరీక్షలు చేసుకోమంటారు ఏంటి? నేను ఆల్కహాల్ తాగను. చాలామంది ఆల్కహాల్ తాగరు. ఆ తాగని వాళ్ళకు కూడా ఈ జబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఇవాళ ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళల్లో బయటపడుతున్న ఒక ప్రధానమైనటువంటి సమస్య, అపాయకరమైన సమస్య. ఈ ఎన్ఏఎఫ్ఎల్డి, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, వీళ్ళు ఆల్కహాల్ తాగని వాళ్ళలో వచ్చే సమస్య అనమాట. ఈ ఎన్ఏఎఫ్ఎల్డి తర్వాత వచ్చేటువంటి స్టేజ్ ఏంటంటే, దాని తర్వాత దాన్ని నాష్ అంటారు, నాన్ ఆల్కహాలిక్ స్టియాటిక్ హెపటైటిస్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లోపల వాపు ప్రక్రియ ఎక్కువ ఉంటుంది, దాని లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళ కాలేయంలో మన అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్లో ఫ్యాటీ లివర్ అని కనిపిస్తుంది తప్ప ఇంకా వేరే ఏ మార్గంలోనూ మనం దాన్ని గ్రహించలేమన్నమాట. కొంతమందికి రక్త పరీక్షల్లో ఇప్పుడు ఈ జీఓటీ, ఎస్జిపిటి అనేటువంటి రక్త పరీక్షల్లో కొంతవరకు మార్పులు కనిపిస్తాయి. అంటే ఏదో 40 వరకు ఉండాల్సింది ఓ 50, 60 ఉంటుంది. అంతేగాని మరి ఎక్కువగా జాండీస్ వచ్చిన వాళ్ళు, కామెర్లు వచ్చిన వాళ్ళలో లాను, లేదా ఆల్కహాల్ తాగే లివర్ జబ్బుల వాళ్ళలో లాగా పెరగదు, చాలా తక్కువ పెరుగుతుంది. 1.5 టైమ్సే పెరుగుతుంది అనమాట. అంటే 50 ఉండాల్సింది 40 ఉండాల్సింది 50 ఉంటుంది, లేదా 60 వరకు రావచ్చు. ఎస్జిఓటి, ఎస్జిపిటి అనేటువంటి పరీక్షలు చాలా ముఖ్యం అనమాట. జీజీటీ అంటే గామా గ్లూటరైల్ ట్రాన్స్ఫరేజ్ ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది, నాన్ ఆల్కహాలిక్స్లో ఉండదు. కాబట్టి ఈ లివర్ పరీక్షలు అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని కూడా ఈ మధ్యకాలంలో మేమందరం సలహాలు ఇస్తున్నాం. కానీ చాలామంది ఏంటంటే, నాకు వచ్చిన జబ్బు షుగర్ జబ్బు అయితే వీళ్ళు లివర్ పరీక్షలు చేయమంటారు ఏంటని అడుగుతారు. సంవత్సరానికి ఒకసారైనా కూడా మీకు ఏమైనా లక్షణాలు ఉన్నా లేకపోయినా కూడా అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ ఫర్ అబ్డమిన్ చేయించినట్లయితే మీకు ఫ్యాటీ లివర్ ఉందో లేదో చెప్తారు. అలాగే సంవత్సరానికి ఒకసారైనా లివర్ ఫంక్షన్ టెస్ట్లు అంట, అవి చేయించుకున్నట్లయితే మరి రాబోయే కాలంలో లివర్కి సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తాయన్న విషయాన్ని ముందే గ్రహించి దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ వాళ్ళు లివర్ ఫంక్షన్ టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందండి.